భోగ భాగ్యంబు ఎన్నియో పొందియున్నా మనసునందున శాంతియు మరుగుపడెను. మానవత్వము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట. In spite of all comforts, pleasures and conveniences, the moment the human value is forgotten, the peace is lost in our minds. That is the truth that Bhagavan expresses to all of us. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడు ఆశించినది సుఖము కాదు. What man aspires is not happiness, దుఃఖము కాదు. nor misery. సుఖము దుఃఖము రెండింటి యొక్క ఏకత్వంతో కూడిన నిజతత్వమునందు ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే నిజమైన మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity. సుఖదుఖములు రెండు కూడాను సరి అయినటువంటివి కాదు. The pleasure and pain, in fact, in the true sense, are not proper. అవి మానవుడు అందుకోతగినటువంటివి కాదు. They are not to be achieved nor expected. సుఖమని ఆనందించుతూ ఉండగా దుఃఖం ప్రవేశిస్తుంది. The moment one starts enjoying, there appears the sadness. దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది. As one grieves for the loss, he gets joy thereafter. ప్రాచీన కాలము నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖదుఖములు రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు. The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually. సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధమైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది. More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress. న సుఖార్ లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం ప్రాప్తించదు, దుఃఖం నుండియే మనకు సుఖం ప్రాప్తిస్తుంది. You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness. నవ విధములైనటువంటి భక్తి యందు ప్రేమతత్వమే ప్రధానమైనటువంటి యొక్క సూత్రము. In all the 9 parts of devotion, it is only the string of love which is the main principle. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణుస్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, ఆత్మనివేదనం. friendship and surrender. కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే. Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery. ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ
ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే. All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery. సుఖమును మనం ఏ విధమైనటువంటి మనసుతో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనసుతో స్వీకరించాలి. Just as the mind welcomes happiness, it should also equally welcome sadness. బాలబాలికలు, లేత హృదయులైనటువంటి యొక్క యువకులు ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా కూడాను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు. In fact, the children of the tender age and youth, be that of any country, they are going to be the future leaders. కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది. In fact, anything that you buy is certainly less than the money that you have. ధనమే ఉండినా దేనిని కూడా మనం సాధించవచ్చును. With money, you can have anything. కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు. The material objects are not that important. ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు. Man considers money very important, and so he is wasting his life. ముఖ్యముగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం. In fact, what wealth should we have? It should be the wealth of love. ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చును. With this wealth of love, anything can be accomplished in this world. ఈ 4 దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి. For the last couple of 4 days, we have been through meetings. యువకులు, వృద్ధులు, మధ్య వయస్కులు కలిసి అనేక రకమైనటువంటి యొక్క విషయాలను విమర్శించుకుంటూ వచ్చారు. In fact, you have been deliberating on various subjects. The youngsters, the middle-aged and old, all mixed and discussed in depth. కానీ ఈ విచారణలో తేలినటువంటిది ఏమిటి? But what is it, the final decision out of these investigations? ఎన్ని విధములైనటువంటి యొక్క జ్ఞానమును అభ్యసించినప్పటికీ, ఎన్ని రీతిలో కూడా మానవుడు సాధనలు సలిపినప్పటికీ ప్రేమ అనేటువంటి భావము మానవుని హృదయం నందు లేకుండినా ఇవన్నీ కూడా వ్యర్థములే. One may have knowledge to a great extent. One might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain. కనుకనే ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది ప్రేమతత్వము. అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి ప్రభావం. Therefore, what man has to recognize today is this love, which is the effect of devotion. లోకములో కన్న తల్లిదండ్రులు కానీ, కట్టుకున్న భార్యాభర్తలు కానీ, పుట్టిన బిడ్డలు కానీ అందరూ కూడాను ధనము 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 ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కానీ దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు. The parents, the life partners, the children, they all think of money only. They want to be rich, but they do not think of that pure divinity present in everyone. ఈ ధనంతో మన జీవితం అనేటువంటిది జీవిస్తుండదా? Do you think that we carry on this life because of money alone? దైవ ప్రేమ అనేటువంటిది ధనంతో లభ్యము కాదు. You cannot earn divine love with money, విద్యతో లభ్యము కావు. nor through your education, మనం చేసే సాధనలతో లభ్యము కాదు. nor by our spiritual endeavors. కేవలము ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరైనటువంటి యొక్క అర్థమిస్తుంది. The meaning of divinity could be understood if there is only connection, love to love.
కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము, భౌతికము, ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు. In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things. దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వముతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడాను దైవాన్ని పొందలేరు. No one can reach or attain God by any other path other than the path of love. దైవము లభ్యమాయనా సర్వము మనకు లభ్యమే. When once you have God with you, everything will be at your doorstep. దైవమే లభ్యము కాకుండా సర్వము మనకు వ్యర్థమే. When you don't experience God, everything will be in vain. కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. But man is not making an attempt to know this truth. ధనమే ప్రధానమని చెప్పనని ధనం పైన ఆశపడి అనేక విధమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. They consider money as most important. They want to be rich enough. They want immense wealth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమకై పాటుపడండి. Let us struggle to earn this love. ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి. Let us make every attempt to achieve this love. ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. Know the truth that love is our property. దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు. There is no other property that is greater than love. లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు. Even if you were to get it, it is useless. కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. So make an attempt to see that love originates in your heart. ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు. When once you know the spirit of love, you will be knowing your true nature. భారతీయ వేదాంతములన్నీ కూడాను నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి ప్రబోధిస్తున్నాయి. The philosophy of Bharat wants you to know your true nature. నిన్ను నీవు తెలుసుకోవటం అంటే నేను ఎవరని తెలుసుకోవటం. When it is said know thyself, then what is to be known will be the ఈ next దేహం question. నీవు కాదు. You are not the body. నిన్న చెప్పాను. Bhagavan said yesterday, ఈ మనసు నేను కాదు. I am not the mind. బుద్ధి నేను కాదు. I am not the intellect. చింతకరణ నేను కాదు. I am not the feeling or emotion. కానీ But ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదట మనం సాధించాలి. in fact, we should investigate and fully know the very origin, the birthplace of all them. పాల నుండి Out of milk, పెరుగు వస్తుంది. we get the curd. పెరుగు నుండి Out of the curd, వెన్న వస్తుంది. we get butter. వెన్న నుండి From this నెయ్యి butter, వస్తుంది. we get ghee. ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మన కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం. We'll be wasting our time thinking of the ghee, butter and the curd, forgetting the basic principle of milk. If we think of milk, the rest will be available. ఈ సంసారం అనేటువంటి యొక్క సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీనిని చిలకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క అశాంతి అనేటువంటి యొక్క స్మెల్ బయలుదేరుతుంది. When once you churn the life that is an ocean, what is that you draw out of it? It is only ashanti, restlessness. వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు. You think it is butter. కానీ వెన్న కాదు. It's not butter. వెన్నలో కొంత జలము చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి. Because of water still present in the butter, it smells foul. ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది. When once the residual water in the butter is transformed into vapor, you get the pure ghee. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు మనసు కాదు, You are not the మీరు mind. బుద్ధి కాదు, You are not the intellect. మీరు ఇంద్రియం కాదు, You are not the మీరు senses. అంతఃకరణ కాదు. You are not the inner sense. కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అది ఏ నీవు.
In fact, the primordial, basic, fundamental principle is your true self. అన్నింటికి మూలాధారమైనటువంటిది పాలు. The fundamental basis here is milk. ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది. When once you have milk, you can పెరుగు have మనకు butter. లభ్యమవుతుంది. You can have curd. ఘీ కూడా మనకు లభ్యమవుతుంది. You can also get ghee. కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు. You want milk products and waste your time. ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు. Today, many of the members of such an organization have been following different spiritual paths. కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన. One has to question, is this rightful path? Is it truthful path? Is it eternal path? కాదు కాదు. No. ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు. It is not a right path. ఇది మిథ్యమైనటువంటి సాధన. And in fact, it is one that is eternal. అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది. It appears to be true at one time. Later, it is left, forgotten. జపం చేస్తాము. We do japa. ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది? How long can you carry on with this chanting? ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది. You can do that to some extent. తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు. Later, you will give up that chanting. ధ్యానములో ప్రవేశిస్తావు. Then you start doing meditation. ధ్యానములో ప్రవేశించినప్పుడు When you meditate, ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు? to what extent does it reach? ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది. Until you reach the goal, you follow meditation. ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది? When once the one that you meditate upon is experienced, then what will happen to meditation? తదుపరి సర్వం మిథ్యమైపోతుంది. So everything will be lost. కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను All the spiritual practices, తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు. all spiritual practices are temporary. None of them are permanent. కనుక ఈ టెంపరీ అయినటువంటి ఒక సాధనలు చేసి The temporary spiritual practices టెంపరీ ఫలితాన్ని పొంది yield temporary results, టెంపరీ జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు. and to lead a temporary life is nothing great about it. మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి. Therefore, we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful. సతతం ధ్యానమః, సతతం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి. We have to think of God all the time. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. We should think of God everywhere, all the time. సర్వకాల సర్వావస్థల యందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి. And in fact, we have to be in meditation in all states, everywhere. మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో Just as breathing process takes place అదే naturally. విధంగానే మన జీవితం అంతా కూడాను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి. In fact, it should demonstrate the correct path, and we should end our lives with that. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నిజమైనటువంటి యొక్క సాధన. This breathing process will indicate the true spiritual path. ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం. And this is the true device to earn divinity. సోహం సోహం సోహం, ఇది ఏ మనం సాధించవలసినటువంటిది. What we have to achieve is the secret behind this Soham principle. వచ్చింది మనం సోహం వచ్చింది. In fact, we have got కానీ ఈ this. సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు? This Soham, where from we got it? ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది. This Soham is derived out of Koham. కోహం అనగా నేనెవరు. Koham means, who am I? అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది. To that you get this answer, Soham. మన జీవితం లోపల ప్రతి కర్మకు కూడాను ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
So for every activity, we should find a suitable, appropriate answer. ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది. When once we know this eternal truth, our spiritual practice will be fructified. ఈనాడు Today, నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము. today we are building our mansions of life on water bubbles. ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో. At what moment it would collapse, we do not know. కనుక మానవత్వము సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిపైన మనం ఆధారపడాలి కానీ నీటి బుడగ వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు. Therefore, human life should have a very strong base, but not that which is fleeting, that which is artificial. ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడా కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి. The human life today is just changing in a moment of time. దీనిని శంకరుల వారు చెప్పారు. This is stated by Shankara. మాకురు ధన జన యవ్వన గర్వం Don't pride yourself because of your హరతి youth, నిమిషాత్ కాల సర్వం. because of youth and wealth, because the whole time would క్షణంలో vanish. చారిపోతుండాలి, It drops out in a moment క్షణంలో కదిలిపోతుండాలి. and it passes off in a moment. ఏది మనకు శాశ్వతంగా నిలిచడం లేదు. Nothing remains with us permanently. ఇలాంటి శాస్త్రంగా లేనటువంటి దానిపై ఆధారం ఎందుకు చేసుకోవటం మనం? In fact, why should we rely on these fleeting things? శాస్త్రమైనటువంటిది మన ఆత్మనే. So, that which is permanent is our self, Atma. ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు. This self for the spirit, Atma, is Brahma. బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది. Brahma symbolizes divinity. ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు. This nature of divinity is called Bruhut. ఈ బృహత్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం. And Atma is derived out of this Bruhut, which is called Aham ఈ subsequently. అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది. This Aham is truth and it is permanent. అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make effort to know this principle and the nature of Aham, which is truth and eternal. ఆత్మ, అహము, ఈ యొక్క తత్వంలో బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి. We have to know the underlying unity in these three, Atma, Aham and Brahma. ఈ మూడు కూడాను వేరు వేరు పదములే కానీ మూడింటి యొక్క అంతరార్థం ఒక్కటే. These three are synonyms, but they convey the same meaning. కనుకనే బ్రహ్మతత్వం అనేటువంటిది శుద్ధ సత్వం అనేటువంటిది. This Brahman is pure and unsullied. అది ఏ నిరంతరము మన వెంట జంట ఇంట ఉండున్నటువంటిది. And this is always with us, in us and around us. నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అదొక్కటే. You may be in the waking state or the dreaming state or in the state of a deep sleep, but this principle of Brahman will be with you. కనుక నిరంతరము మన వెంట ఉండినటువంటిది ఆ బ్రహ్మతత్వం ఒక్కటే. It is only this principle of Brahman which is always with you. ఆ బ్రహ్మనే మానవత్వంతో కూడినటువంటి దివ్యత్వము. And that this principle of Brahma is the divinity present in humanity. ఆ దివ్యత్వం అనేటువంటిది నీ యందే ఉంటున్నది. The divinity is within you. నీవే ఆ బ్రహ్మతత్వము. You are Brahma. నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ. It's not beyond you. కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు. So when man is in search of God, he should know that God is నీ not వెంటనే anywhere else. జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు. God is with you, in you, above you, below you, around you. అలాంటి దైవత్వాన్ని నీవు ఎందుకు ఇంత యోచన చేయటం? Why should you search for him when God is everywhere? కానీ ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు. But man is wasting his time because of his desires, likes and dislikes, and thus leading an artificial life. ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
In fact, all the desires that we have are mean. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ అన్ని రంగముల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే. In fact, it is one and the same in all the fields, physical, the secular and the worldly. కానీ in every ఈనాటి aspect. మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది. But today, man is leading his life full of selfishness and self-interest. స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు. When once there is no selfishness, well, there cannot ఈ be స్వార్థ self-interest. స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట గడుపుతుండాలి. The human life is totally ruined because of selfishness and self-interest. ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు. One would put this question, without being selfish, how can I ఈ live? స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుండాలి. Because you are selfish, you are ruining your life. ఇది సరైనటువంటి మార్గం కాదు. This is not proper on your part. ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు. We are deluded by the feeling that we are helping the community, we are helping the society. ఇది హెల్ప్ అనేటువంటిదే కాదు సొసైటీకి. It is not a help. హర్ట్ హర్ట్ హర్ట్. It is not a help, but it is a hurt. మీరు అపకారం చేస్తున్నారు. You are harming, you are hurting. సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడాను మసిగలుపుతున్నారు. In the name of society and the help that you have been thinking, deluding, in fact you are harming them. ఎవరు సొసైటీ? What is this society? అందుకోసమని నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి, Bhagavan said the other day, individual is first, అసోసియేషన్ రెండవది కావాలి, association next, స్పిరిచువాలిటీ మూడవది కావాలి. and the spirituality in the last, third. అనగా నేను చెప్పాను స్పిరిచువాలిటీ ముందు, Bhagavan said spirituality in the beginning, అసోసియేషన్ రెండవది, association next, ఇండివిజువల్ మూడవది. and the individual in the last. ఆ ఇండివిజువల్ దేనే ఐ, This individual is I. అసోసియేషన్ దే ఏ, Association A. స్పిరిచువాలిటీనే ఎస్. The spirituality, yes. ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి. The harmony of these three principles is Sai, S-A-I. కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి. Therefore man should keep in view divinity. ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోస్తుంది. With this divinity, you can join the association. ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమైన నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు. In association, then you will start investigating your true self. కనుకనే అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి. Then you will know who you are in the true sense. నీవెవరో గుర్తించుకున్నప్పుడే Then once you know your true nature, ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది. you can understand what this society ఈ is. సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే When you understand society, ఈ సమాజంలో ఉన్నటువంటి సమష్టి స్వరూపుడైన దైవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది. then you can understand the cosmic principle of divinity. కనుకని తాను మొదల నుంచి కూడాను చిన్న పిల్లలకు విద్యను కల్పించి ప్రైమరీ స్కూల్ లోపల వాళ్ళకు తగినటువంటి ఉత్తీర్ణులు గావించి వాడి ఉత్తమమైనటువంటి భావాలు పెంచాలని. Right from the beginning, he wanted to start primary schools so that these children will have noble ideas. కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి. So we begin with the primary schools today. ఏమిటి ఈ ప్రైమరీ స్కూలు? What is this primary school? ఇండివిజువల్ గా పాల In primary schools, ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి. we have to develop this individuality. మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది. With this individuality, we can join this association society. మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో. First, know your nature. నీవెవరో నీవు తెలుసుకో. Know thyself. అప్పుడే ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది. Then you will know the rest. కనుక మొట్టమొదట మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి. So we should make every attempt to know these principles. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు. We are not able to understand this spirituality easily. కానీ ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి. But we have to adopt certain worldly paths and pursuits and make every attempt to find out that eternal truth. మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి. To start with, the body requires food. ఇదే ఫుడ్. This is the food. ఫుడ్ ఫర్ హెడ్. Food for head.
హెడ్ ఫర్ గాడ్. Head for God. ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి. So we should have proper food. దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు. The one who wants to experience the vision of the divine should keep himself away from the polluted పరిశుద్ధమైనటువంటివి, food. పవిత్రమైనటువంటివి, That which is sacred, నిర్మలమైనటువంటివి, which are pure, నిశ్చలమైనటువంటివి, that which are good, పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి. such should be accepted. అదే సాత్విక ఆహారం. That is sattvic ahara or pious food, కూరగాయలు, vegetables, ఇంకా కొన్ని మనం సంపాదించుకునేటువంటివి ఆకుకూరలు, and also green. ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి. And all these things are required for the body. దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము ఇట్లాంటి మలినమైనటువంటివి ఏమాత్రము చేర్చకూడదు. We should not take eggs, meat, and so on. ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడాను మాలిన్యంగా మారిపోతుంది. Because of this, all our life turns polluted. కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి. So we have to immediately give up this polluted food. తదుపరి Later. మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి. We should not give ourselves to intoxicants. ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడాను స్తంభించిపోతున్నాయి. Because of this alcohol, the senses turn weak. కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు. So for spiritual practice, alcohol will certainly an obstacle. వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను స్వాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు. He should reach that state of forgetfulness in a natural way, not by consuming alcohol. మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది. The so-called intoxication is artificial. ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది. The state of unmatta, forgetfulness, is natural. అనగా దైవత్వాన్ని చెందేటువంటిదంతా కూడా సహజంగా మనకు వస్తుంది. That which is divine comes to you in a natural way. దీనిని నాథుడు చెప్పాడు, ఎల్లబ్ద పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు. The same thing is stated by Narada. కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి. Therefore, we should lead our life in a natural ఈ way. కల్పితమైనటువంటి మత్తుకు ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు. We should not follow this artificial path. ఈ యొక్క మత్తు, మాంసము ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి. A human has become a demon because of these intoxicants and meat eating. ఇంతే కాదు, Not only this, తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడాను చేరి ఉంటుంటాయి. there, in addition to these intoxicants, there are other things also. ఈ ఆహారం యందు కూడాను మత్తు పదార్థములు చేరి ఉంటాయి. There are certain intoxicants added to our food. కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు. We should not have any one of these. కొన్ని మందుల లోపల కూడాను మత్తు పదార్థాలు వస్తుంటాయి. In fact, they have been mixed in medicines also. కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రము వాడకూడదు. Such medicines should not be used. మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు. Doesn't matter even if we were to suffer, but we should not accept those intoxicants. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఎంతో సాధన చేస్తున్నారు. All of you have been following spiritual practices. చాలా మంది పాలు పెరుగు కూడాను సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. And in fact, many consider the milk and curd as pious and accept అవి receive కూడాను it. సాత్వికం కానే కాదు. That is also certainly not pious. అందులో కూడాను కొంత మత్తు పదార్థం అంతా ఉంటుంటాయి. There also we find certain this intoxicating nature. ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి. And we have to take it in a limited quantity. పెరుగు దాని ఇష్టం వచ్చినట్టుగా భుజించకూడదు. Because it's curd, you cannot take it unlimited way. కనుక మితంగా ఉంటుండాలి. Everything should be under limits. మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడాను ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి. All the food that we take should be under certain limitations. మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు. When you are hungry, you should not eat in full. ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి. We should get up at a stage that when it's possible to eat some more. ఫుల్లుగా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది. If we eat neck deep, we develop this bestial temperament.
కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. So we should not resort to this animality. మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు. You are adopting so many spiritual methods. కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. In these spiritual practices, there are certainly, knowingly or unknowingly, we commit certain mistakes. ధ్యానమని ధ్యానంలో కూర్చుంటున్నారు. In the name of meditation, we sit. కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది? But what is meditation? ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థము? What is the meaning of meditation? ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు? What is the actual process, technique? కాన్సంట్రేషన్ అనుకుంటున్నారు మీరు. We think it is concentration. ఈ కాన్సంట్రేషన్ అనేటువంటి మెడిటేషన్ కాదు. Concentration is not meditation. ఈ కాన్సంట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటున్నది. Concentration is noticed in our daily life routine. ఇది కేవలం సాధన కింద చేరదు. It cannot be the spiritual ఈ part. కాన్సంట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్. This concentration is a part of our daily life. కనుకనే మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి. We have to be very careful in respect of spiritual path. మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం. While we take a path, we sit steady. కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు. But many consider it great. ఇది చాలా పొరపాటు. It is a big mistake. మనం కదలాలి. We have to move. మనసు కూడా చలించాలి. The mind also naturally moves. ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి. Out of this mind which wavers naturally, we should reach a state that which is steady. కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి. So steadiness is achieved out of this wavering nature. అది ఏ నిజమైన ధ్యానం. That is true meditation. ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు. Meditation does not mean sitting and ఇది with కేవలం closed eyes. నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి. These are our regular habits because of our daily routine. ఇవి క్రమక్రమేణా కూడా చేస్తూ పోతే కొంతకాలమునకు అంత వ్యర్థమైపోతుంది. As we repeat the same process, everything will be in vain. అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది. And then it starts wavering much more. ఇది కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది. It appears to be steady for some time. ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము. It is not true meditation. చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి. And we have these ideas that waver, change. చలించేటువంటి భావంలో మనం లీనమ కావాలి. And we should get ourselves submerged in those thoughts. అనిత్యమైనటువంటి పదార్థములు కాదు మేము. And we are not. నిత్య సత్యమైనటువంటి ఒక పదార్థములు. I am eternal. అని ఈ చలించేటువంటి దాంట్లో చలించినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing. ఈనాడు అనేక మంది అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. Many people follow spiritual paths. కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి. They work for some time only. తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారమైపోతాం. Later we'll be lost without any result. కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు. Therefore we should never follow such paths which are temporary. దైవం ఎక్కడో బయట ఉన్నదని దాని హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. We should never think that God is outside and start installing Him తన in our ఎందే heart. ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి. We should know the fundamental truth that God is in you. తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి. In fact, one has to visualize the God within. తానే చూడటం కాకుండా ఇతరులు కూడా చూపించాలి. Not only he visualizes God within, he will help others to see. ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము All our spiritual practices today, డ్రామా కత్తుల వలె కనిపిస్తుంటున్నాయి. they are just like drama enactment. ఇది డ్రామాకు మాత్రమే పనికొస్తాయి కానీ ఈ కత్తులు They are just for dramatic చంపడానికి పనికి రావు. It is for dramatic purposes, not for permanent value. కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనము ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. Therefore we should make every attempt to kill this illusion. మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి. We have to distance ourselves from such delusion. దీనికి అనేక రకమైన మార్గములు ఉన్నాయి. There are many devices. ధ్యానం అనగా Meditation means సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కంటెక్టెడ్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి. there are many types of meditations.
that which centers around the thought, that which is conditional, that which is emotional, and so on. కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతుండారు, We are proceeding, ఎమోషనల్ గా వస్తున్నారు. we are proceeding along the emotional lines. కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి. అది We should be away from such emotional line, ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీకు తెలుసో తెలియకనో తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిదిగా భావించుకొని మీరు సాధన జరుపుతున్నారు. Knowingly or unknowingly, we have been following that which is known as true. కనుక మీకు సత్యమైనటువంటి ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను. If you want to know the right meditation, pray to Bhagavan, ask him. ఏది మనకు అక్కర్లేదు, We don't need anything. ఏ సాధనలు అక్కర్లేదు. No spiritual practice essential. చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి. Just conduct as per the command. క్షణం లోపలనే మీకు కనిపిస్తుంది. In a moment you can experience. ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు. It is that which is conferred, not achieved. కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు. Everyone follows a spiritual method. ఈ సాధన లోపల సరైనటువంటి సాధన కాదు ఇది. These spiritual paths are not proper. కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకొని We go by a form, ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారమును పెంచుకుంటున్నాడు. and then he takes it up, the same form, in his own personal form. కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి, He should forget his form, దివ్యత్వాన్ని పెంచుకోవాలి. and he should think of the divinity. కనుకనే తన ఆకారాన్ని పెట్టుకొని ఎన్ని సాధనలు చేస్తే ఏం ప్రయోజనము? While remaining in the state of a formful state, how can you attain that formless నేను state? ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను. I say I am meditating. నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి? How do you know that you are meditating? నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా? If you are aware of this meditation, can you call it కానే meditation? కాదు. No. కనుక నీవు మర్చినటువంటిదే ధ్యానము. You should forget yourself. నిన్ను నీవు మర్చినటువంటిదే ధ్యానము. That which makes you forget yourself నీ is meditation. తత్వాన్ని నీవు మర్చినటువంటిదే ధ్యానము. When you transcend yourself, that meditation. నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము. That which increases your sanctity is meditation. నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము. That which fills you with eternity is meditation. కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది. Without receiving this principle of eternity into us, we are just passing by that which is momentary. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి. Let us develop this sacred love. ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు. Many follow gurus and other teachers. ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం. That is not true. నీ హృదయం నందున్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి. Have one feeling which should be changeless. ఏ మార్పులు కూడాను మనకు సంభవించకూడదు. There should not be any change whatsoever. ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి. If you concentrate on one, that should remain permanent. దీనిని ఒకానొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు. The same thing was stated by Buddha at one time. ఒకనాడు One day, తనను తాను మర్చిపోయాడు. he has forgotten himself. తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు. Having lost himself, he has become one with the unity. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. He was just moving about. ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు. And this was noticed by Ananda. చూచి ఏమిటి అన్నా, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు. He said, "Oh brother, why are you moving about like this?" అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. And then he could remind himself. ఈ భౌతికమైన ఈ అనిత్యమైన అశాస్త్రమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను. In fact, I have been moving restlessly because my mind is full of this fleeting, ephemerally, momentary, worldly మనసునే nature. నేను ఏమాత్రము తలంచకూడదు. So I should not think of the mind. ఉన్నది ఒక్కటే మనసు. In fact, there's only one mind. ఎన్ని జన్మలెత్తినా గాని మనసు ఒక్కటే. We may have any number of lives, but mind is same. మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు. Mind will never change. అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి. So I should know the nature of the mind, which is changeless. చూచాడు. He just watched. ఒక్కతోనే హృదయపూర్వకంగా తలుచుకున్నాడు. He thought of it wholeheartedly. ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది. And there he could notice mind coming out of the heart. నిర్వాణం పొందాడు. And then he attained liberation. ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం
The reason behind this nirvana ఈ మనస్సు liberation, అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు. because he has been thinking of this mind. మనస్సునే స్మరించకూడదు. In fact, it should not be thought of. మనసే అన్ని విధములుగా కలతలు పెట్టించేది. And it's the mind that is responsible for agitations. మన ఏవ మనుష్యానం కారణం బంధమోచేహో. Mind is responsible for the bondage and liberation. కనుక ఈ మనసును మాత్రం తలంచకూడదు. So one should not think of it. మనసును మరచి, One should forget the mind మనసును విడిచి, and one should give it up. మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకొని And he should think of divinity దివ్యత్వంలో లీనం కావాలి. and he should merge in divinity. అది ఏ నిజమైనటువంటి నిర్వాణము. And that is true state of liberation. ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు. Ananda noticed this తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు. and he too conducted himself like that. కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు. And within a moment of time, now the Ananda could also attain దేహాలు liberation. ఏమిటి ఇవన్నీ? What is this ఈ body? పాంచభౌతికమైన దేహాలు It is full of senses ఇది కేవలం కల్పితమైనటువంటివి, and they are just artificial. నిత్య సత్యమైనటువంటివి కాదు. They are not eternal and permanent. ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటిది సత్యం ఎట్లవుతుంది? Why should we follow this body and how can we know the ultimate truth? దేహభ్రాంతిని మనం మార్చాలి. So we should cut short this body దేహాభిమానం attachment. త్యజించాలి. We have to sacrifice this body attachment ఆత్మాభిమానంతో లీనం కావాలి. and we should be attached to the spirit. అది ఏ నిజమైనటువంటి ధ్యానం, That is true అది meditation. ఏ నిజమైనటువంటి యొక్క త్యాగము, That is true sacrifice. అది ఏ నిజమైనటువంటి యొక్క యోగము, That is true yoga. అది ఏ నిజమైనటువంటి యొక్క భోగము. And that is real pleasure, ఆ bhoga. భోగమే ఆనందము. And that bhoga pleasure is ananda, bliss. భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు. It is not worldly pleasure. సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి. Everything is contained there. కనుకనే సత్యం బ్రూయాత్, Speak truth ఆ సత్యంతో పల్లె ఈ ప్రియం బ్రూయాత్. and speak softly in an acceptable way. నబ్రూయాత్ సత్యం అప్రియం. Never speak untruth, that which is not acceptable. అప్పుడే నీ యొక్క నిర్వాణం నీకు లభ్యమవుతుంది. Then you can think of liberation. కనుకనే లిబరేషన్ కావాలనుకుంటున్నారు చాలా మంది. Many people want this liberation. లిబరేషన్ కేవలము తాత్కాలికంగా లభ్యమయ్యేటువంటిది కాదు. Liberation is not that cheap. మనస్సును మర్చిపోతూ పోవాలి. And we should forget the mind gradually. ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి. And in fact, everywhere we should withdraw our అది mind. నిజమైనటువంటి నిర్వాణం. And that is true state of nirvana. ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్టవుతుంది? If you go by the ways of the mind, vagaries, well, how can you think of liberation? మనసును మర్చినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు. The one who has withdrawn the mind can reach the state of liberation. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదనుకుంటాను. You have not made any attempt to undertake this path, spiritual practice. క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం. Gradually, you'll notice it. మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి. First to think of God with all the love. అప్పుడే నీకు తగినటువంటి శక్తి కలుగుతుంది. Then you'll reach proper position and state. పాండవులు కూడా మొట్టమొదట ఐ నుంచి ప్రారంభమైనారు. And in fact, they started with the position of I to begin with. తర్వాత ఉయ్ నుంచి వచ్చారు. And then they thought of we. తర్వాత ఆల్ అనేటువంటిది వచ్చింది. And then they could know all the rest. కనుక మొట్టమొదటి ఐ అనేటువంటిది పెట్టుకోకూడదు. So we should not keep this I. ఐని త్యజించాలి. We have to sacrifice this I. అప్పుడే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. Then you will have true bliss. జాయ్ 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 అన్నాడు ఈ బుద్ధుడు. Buddha said of joy, joy. జాయ్ అనగా ఏమిటి? What is the joy? JOY జాయ్. J-O-Y, joy. జే అనగా ఏమిటి? What is J? ఏమిటో అర్థం కాలేదు తనకు. He could not understand. ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు. Nor O. వై అంటే ఏమిటో అర్థం కాలేదు. Nor Y either. JOY. J-O-Y. జే అనగా సర్వము. J, that which is all pervasive. ఓ అనగా సమస్తము. O is completeness. వై నిర్వాణము. Y, nirvana, liberation. JOY మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది. So joy has got all the three components, J-O-Y. కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలు ఉంటున్నాయి. Every letter has many meanings. కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన. The true spiritual practice wants us to know the inner meaning of all ఏదో these. తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపైనే మీరు ప్రయాణం చేయకూడదు. It might appear that mind is steady for some time, but we should not think it ఉంటుంది, కొంతకాలం that way. వరకు ఉంటుంది. It might remain steady for some తదుపరి ఆ time. మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది. And mind will make you suffer.
ఒక్క చింతనను కూడా చేయనివ్వదు. It will never allow you to go along in one ఏ direction. సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది. And it goes on attacking, criticizing the correct path. కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధన మనం చేయనక్కర్లేదు. To have that artificial momentary results, we don't need to undertake ప్రేమ spiritual చేత నీవు practice. సాధించడానికి ప్రయత్నం చేయి. You can achieve anything only by love. ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో. Develop love in the state of meditation. అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది. Then that is true meditation. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాదశి, గురు పూర్ణిమ. Tomorrow is Guru Purnami. ఈ గురు పూర్ణిమ దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు. Bhagavan will explain to us these details tomorrow, the Guru Purnima function. ఈ గురు పూర్ణిమ Guru Purnima. గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు. Guru symbolizes the full moon. కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు. When once we forget the nature of preceptor, you are left with nothing. ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం. And we are forgetting the role of a preceptor. ఇది చాలా పొరపాటు. It's a big mistake. గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని Keeping preceptor in you దివ్యత్వంగా దాన్ని మార్చుకొని and just transform into the divine. పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి. And then we have to melt and merge in the ultimate reality. కనుక So, రేపటి దినము tomorrow, మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. Bhagavan will explain to us the secrets of Guru Purnami tomorrow.